హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడికి హాయ్ చెప్తున్నాం అనుకుంటున్నారా? ఇప్పుడు మాకు 1 year వన్స్ తులిప్ ఫెస్టివల్ జరుగుతుంది అనమాట. ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. వీడియో మీరు స్కిప్ చేయకున్నట్లు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం ఉన్న వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొద్ది మందికి వ్యూస్ వెళ్ళేలాగా చేయండి, లైక్ చేయండి. అలాగే మీరు ఇచ్చే లైక్ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టే అర్థము. అందుకే లైక్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఇప్పుడు సమ్మర్లో తెలిసిందే కదా, చాలా వరకు నేను ఎక్స్ప్లోర్ చేసి మీ ముందుకు మంచి మంచి వీడియోస్ తోటి వస్తుంటాను. ఇక్కడ చూసిన లావెండర్ కలర్ ట్రిలేస్ కనిపిస్తున్నాయి అనమాట. అంత బాగుంది లొకేషన్ అయితే. ఇంకా రోడ్డు కూడా అప్ అండ్ డౌన్ ఉండడంతో నాకు మంచి వ్యూ అండ్ లొకేషన్ బాగా కనిపిస్తుంది బ్యూటిఫుల్గా. అందుకే మధ్యలో వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఎక్కడ చూసినా ఈ లావెండర్ కలర్ ట్రీసే కనిపిస్తున్నాయి నాకు. అంత బాగుంది గ్రీనరీలో చూడండి. ఇంకా వింటర్లో తెలిసిందే కదా, వింటర్లో అయితే ఎక్కడికి బయటికి వెళ్ళాం. మస్తుగా 5 months మనం ఇంట్లో కూర్చోవాల్సింది. అందుకే అప్పుడు 20sలో 25sలో వెళ్తుంది మైనస్లో మాకి. అందుకే నేను బయటికి కూడా రావడానికి కూడా ఉండదు. అందుకే మేము ఇప్పుడు సమ్మర్లో బాగా ఎక్స్ప్లోర్ చేస్తూ మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను. నన్ను ఎప్పుడు సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. మీరందరూ సపోర్ట్ చేస్తారు కూడా. ఇంక ఇప్పుడు చూపిస్తున్నది వచ్చి అది హోలాండ్ యూనివర్సిటీ ఉన్నట్టుంది. అందుకే నేను అక్కడి నుంచి దగ్గర నుంచి కొంచెం జూమ్ చేసి తీసాను మీకు చూపిద్దామని. చాలా బాగుంది కదా అసలు లొకేషన్ కూడా. అందుకే ఇంకా ఇక్కడ నుంచి మనకి తులిప్ ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇక్కడే మనకి ఎంట్రన్స్ నుంచి ఇంకా అక్కడ విండ్మిల్ ఐలాండ్ గార్డెన్ అంటారు దీన్ని. అందుకే అక్కడ కూడా చాలామంది క్యూ ఉన్నారన్నమాట ఫొటోస్ వీడియోస్ దిగడానికి. నేను జస్ట్ వీడియో కోసం వీడియో తీసుకొని అలా మూవ్ అయిపోయాను. ఇంకొచ్చేసి ఇంకా మేమున్న కమ్యూనిటీలో చాలామంది ఇండియన్స్ ఉంటారు. అందుకే ఫ్రెండ్స్ తోటి వెళ్తే కొంచెం మనకు కూడా ఫ్యామిలీని మిస్ అయ్యామన్న ఫీలింగ్ తక్కువ ఉంటుంది కదా. అందుకోసం చెప్పి ఒక 5-6 ఫ్యామిలీస్ కలిసి అందరు కలిసి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అక్కడక్కడ వాటర్ పైన బ్రిడ్జ్ కట్టేసి అక్కడ మనం నడవడానికి పెట్టాడనమాట. అటుపక్క ఇటుపక్క బాగుంది. నా క్యాప్ని చూసి భయపడకండి, నేను ఏదో పిట్టల దొర మాదిరి ఉన్నానని చెప్పి. ఎక్కడ చూసినా గ్రీన్ కలర్ అంతా బాగా కనిపిస్తుంది. పిల్లలకి మనం ఏదైనా ఫోటోషూట్ చేయడం, ప్రీ వెడ్డింగ్ షూట్స్ వాళ్ళకి కానీ తీసుకుంటుంటారు. అక్కడక్కడ అమెరికన్స్ కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేయించుకుంటుంటారు. కానీ ఇంత మంచి వెదర్ ఉందన్నమాట. నేనైతే సమ్మర్ కోసం చాలా ఎదురు చూస్తుంటాను. ఎందుకంటే ఇండియాలో మనకి మంచి వెదర్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి కొంచెం బాగా లోన్లీ ఫీల్ అయ్యి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేక బాగా సఫర్ అవుతాను అనమాట. అందుకే ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా అని చెప్పి నేను ఫీల్ అవుతుంటాను. వస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి. ఇంకా మేము స్టార్ట్ అయిన సెకండ్ డేనే వెళ్ళాము. అక్కడికే కొంచెం ఫ్లవర్స్ ఎండకి వాడిపోతున్నాయి అనమాట. ఇంకా లాస్ట్ వరకు అయితే ఏం ఉండదు ఫ్లవర్స్ అంతా మంచిగా. ఇంకా అది కాకుండా స్ప్రింగ్ టైంలో బాగా వర్షాలు పడతాయి అనమాట ఇక్కడ యూఎస్లో. ఆ వర్షాలు పడినప్పుడు కూడా ఆ ఫ్లవర్స్ రెక్కలన్నీ రాలిపోతుంటాయి అనమాట. అదే ఇన్ని ఫ్లవర్స్ ఘనంగా ఇండియాలో కనిపిస్తే ఇన్ని పూలు తుంచేసి దేవుడికి అలంకరణ అని చెప్పి తోమాలలు మాలలు ఇవన్నీ కుట్టేసి ఒక్క పువ్వు కనిపిస్తే ఎంత మంచిగా మనము దేవుడికి పెట్టేలా అనిపిస్తుంది కదా. మనకు అదొక హ్యాపీనెస్ అనమాట అలా చేస్తే. కానీ చాలా వేలలో ఉన్నట్టున్నాయి, చాలా బాగున్నాయి స్మార్ట్ పూలు మాత్రం. ఇంకా పిల్లల గురించి తెలిసింది కదా, నా చిట్టి తల్లి మాత్రం ఇంకా మరి పింక్ కలర్ ఫ్లవర్స్ వెతుక్కొని వచ్చి అమ్మ వీడియోస్ తీ అని అడుగుతుంది. ఇంకా మా బుడ్డ తెలిసిందే కదా, అక్క తీయించుకోవడం నేను ఎందుకు తీయించుకోకూడదు అని చెప్పి బుడ్డది దాన్ని మళ్ళీ ఫ్లవర్స్ని కిస్ చేసి నాకు ఇంకా వీడియోస్ తీ అని మా చెల్లెని ఇంకా ఎక్స్ట్రా ఫోటోగ్రఫీ దిమ్మని చెప్తుంది అనమాట. అట్లుంటుంది మా బుడ్డ పిల్లతోటి. ఇంకా మధ్యలో మరీ ఎక్కడో ఎత్తుక్కొనింది ఈ బేబీ కలర్ పింక్ ఫ్లవర్స్ని. అక్కడ వెళ్ళకూడదమ్మా వాళ్ళు తిడతారని చెప్తుంటే కూడా ఇంకా మధ్యలో వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అడుగుతుందనమాట. అట్లుంటుంది ముచ్చట. ఈ పిల్లలతోటి తీయకపోతే అలుగుతారు. ఇంకా అలా అని చెప్పి మధ్యలో ఫ్లవర్స్ దొక్కుతుంటే బాధ అనిపిస్తుంది అనమాట. ఈ ఆరెంజ్ కలర్ ఫ్లవర్ అయితే అదొక్క షైనింగ్ ఉన్నాయన్నమాట. అంత బాగుంది లొకేషన్ ఇక్కడ అంతా. ఈ లైన్ అంతా నాకు బాగా నచ్చింది ఈ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్. ఇంకా మధ్యలో వచ్చి మనకి దారి పెట్టింటారు అనమాట. అక్కడ దారిలో వెళ్ళి మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. మధ్యలో తొక్కాలనిపిస్తే మస్తు బాధ అవుతుంది. ఇంకా మేము 2 weeks ఉంటుంది అనమాట. 2 weeks వరకు అయితే ఇంకా కొంచెం స్పాయిల్ అవుతాయి కదా. అందుకే ఫస్ట్ డే సెకండ్ డే వెళ్తే కొంచెం బాగుంటాయి అనమాట ఫ్లవర్స్ అన్నీ. కానీ ఆ రోజు కూడా బాగా May 2nd ఫస్ట్ వీక్ వచ్చినా కూడా బాగా చల్లగాలి వస్తుంది అనమాట. మా పిల్లలకి ఇంకా జాకెట్లు వేసే తీసుకెళ్ళాము. అట్లుంటుంది ఇక్కడ. నవంబర్ నుంచి మే వరకు ఇంకా చల్లగాలి వస్తుంది చూడండి. ఇంకా మాకున్న 4-5 months సమ్మర్ అంతే ఇక్కడ. ఇంకెప్పుడు కూడా వింటరే ఉంటుంది. ఇలా అని చెప్పి నేను ఫస్ట్ టైం ఇంతమంది ఇండియన్స్ని ఇక్కడ ఒక్కసారిగా చూడడం నాకైతే ఇండియానే అనిపించింది. అంత ఫీల్ వచ్చిందనమాట. ఎక్కడ చూసినా మన వాళ్ళే కనిపిస్తున్నారు. బాబు ఇక్కడే ఇంతమంది ఉన్నారంటే ఇంకా టెక్సాస్లో ఎంతమంది ఉంటారు. అదే ఇంకా నేను ఎక్కడ చూసినా నాకు ఈ ఫ్లవర్స్ ఇష్టం కాబట్టి చాలా దగ్గర నుంచి చూపిస్తున్నా. ఇవి మరి లోటస్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి నాకైతే.
విడగకపోతే ఇంకా ఫ్రెండ్స్ తోటి వెళ్ళామని చెప్పాను కదా, ఇంకా అమ్మాయిలు ఒకసారి ఇంకా ఫ్యామిలీస్ అందరు కలిసి ఒకసారి ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా ఫుడ్ తీసుకెళ్ళాము. ఒక దగ్గర ఫుడ్ కూడా తినేసి మంచిగా ఎంజాయ్ చేసి కొంచెంసేపు బాగా రెస్ట్ తీసుకొని, ఎండగా ఉన్నింది ఆ రోజు, ఎండగా ఉంది కానీ మళ్ళీ విండిగా ఉంది, అంత చల్లగాలి వస్తుంటే కొంచెంసేపు బాగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని, అప్పుడు మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి నేను తీయించుకోలేదు, అందుకే మధ్య మధ్యలో మా ఫ్రెండ్స్ కొన్ని వీడియోస్ ఫొటోస్ తీస్తా మాకు అలా కామెంట్ చేస్తూ నవ్విస్తున్నారు. ఇంకా ఈమె డచ్ ఫెరేడ్ వీళ్ళు కండక్ట్ చేస్తారనమాట అక్కడ, ఆమె అక్కడ ఉంటే ఇంకా ఆమెతో కూడా ఒక ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను. అలా మీకు షేర్ చేయొచ్చు కదా అని చెప్పి ఇంకా మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకొని, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫొటోస్లో వీడియోస్లో. ఇంకా మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను మంచిగా వీడియోస్ తీసుకొని మంచిగా మీ ముందుకు వస్తుంటాను. సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలో మీరే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరికొద్ది మందికి యూఎస్లో నేను చూపించే వీడియోస్ మరికొద్ది మందికి యూజ్ అవుతాయి. అలాగే మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్ అనిపిస్తుంది. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందరికి వెళ్తానమాట. అందుకే మీ సపోర్ట్ ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటివరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, ఇంకా పిల్లలకు కూడా మనం కొన్ని ఫొటోస్ వీడియోస్ చేశాను అనమాట, ఫోటోషూట్ లాగా చేసుకున్నాను. ఎందుకంటే ఇంక వాళ్ళకు కూడా నా పెద్ద కూతురు అని చెప్తే ఏంటదేమో కానీ నా చిన్న కూతురు అలిగి వెళ్ళిపోతుంది ఫొటోస్ వీడియోస్ తీయకపోతే, అట్లుంటుంది చిన్నోళ్ళతోటి ముచ్చట. అందుకే చిన్న ఆమెకు తీస్తే పెద్ద ఆమెకు తెలిసింది, పెద్ద ఆమెకు తీస్తే చిన్న ఆమెకు తెలిసింది, నా పెద్ద కూతురనే ఉంటుంది. ఇంక ఇవి వచ్చేసి లాస్ట్ ఇయర్ వీడియోస్. అక్కడ బస్సెస్ కూడా కండక్ట్ చేసింటారనమాట. మనం ఒకవేళ నడవలేకపోతే బస్సెస్ అయితే అలా అవైలబుల్గా ఉంటాయి. మనం ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి నడవడానికి. కొద్దిమంది నడవలేని వాళ్ళు, కొద్దిమంది చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే మనం బస్సులోనే స్టాలర్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ మేము నడుద్దాము అని చెప్పేసి కొంచెం ఎండగా ఉంటే బాగా నడుస్తున్నాం. ఇవి లాస్ట్ ఇయర్వి వీడియోస్. అక్కడ ఎంట్రన్స్లో వచ్చి మనకి పెద్దవాళ్ళకైతే లాస్ట్ ఇయర్ $12 ఉన్నాయి, ఇప్పుడు $15 చేశారు. చిన్నపిల్లలకి అయితే $7 అనమాట, బిలో 12 years పిల్లలకి. మనం ఎంట్రన్స్లో అక్కడ టోకన్ తీసుకొని మనము లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట. అక్కడ వచ్చేసి మనకి ఆ మ్యాప్ ఇచ్చాడు, మీరు ఎక్కడెక్కడ వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి అలా ఉంటుంది. ఇంకా చాలా వీడియోస్ అయితే ఫోన్లో డిలీట్ అయిపోయి అట్లా వీడియోస్ అన్నీ వెళ్ళిపోయాయి. ఇక్కడ వచ్చేసి వాళ్ళు మ్యూజిక్ కండక్ట్ చేశారనమాట. ఎంట్రన్స్లోనే ఇట్లా మ్యూజిక్ వాయిస్తున్నారు, బాగుందనమాట వినడానికి. అది నేను కొంచెం కట్ చేసి మీకు డైరెక్ట్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అక్కడ చూడ మ్యూజిక్ చాలా బాగుంది అసలు, వింటే మాత్రము అంతా. కానీ అదొక ఎక్స్పీరియన్స్ మనకి, వాళ్ళ మ్యూజిక్ వింటుంటే. ఇంకా అక్కడక్కడ మేము కూడా వీడియోస్ ఫొటోస్ తీసుకొని, లాస్ట్ ఇయర్ చిన్నపిల్ల కదా ఏడుస్తుంది ఎండకు బాగా, అందుకే కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని ఫాస్ట్గా వచ్చేసాను అనమాట. లాస్ట్ ఇయర్ అంతా కాదు ఎంజాయ్ చేయడము, లాస్ట్ ఇయర్ చిన్నపిల్లలతోటి తీసుకెళ్తే అలానే ఉంటుంది కదా. ఆ దగ్గర నుంచి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసాను. అప్పుడు కూడా చాలా వరకు అయితే వీడియోస్ డిలీట్ అయిపోయాయి. అవి ఎందుకంటే ఏదో ఫోన్లో కోడ్ అడిగి అప్పుడు డిలీట్ చేసేసారు మా వారు. అట్లా అయిపోయాయి మొత్తము. ఆల్బమ్ అంతా, అంటే ఆల్బంలో ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి, ఆల్మోస్ట్ 15,000 వీడియోస్ అని వరకు. అందుకే లాస్ట్ ఇయర్ వీడియోస్ అయితే నేను ఏం అప్లోడ్ చేయలేకపోయినాను. ఇప్పుడు నుంచి కొన్ని లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా నేను నా దగ్గర ఉన్నవైతే అప్లోడ్ చేసుకుంటూ వస్తాను. మీరు ఇలాగే నేను సపోర్ట్ చేస్తూ. ఇది చూపించాను కదా ఫస్ట్ టైం నేను ఈ బ్రిడ్జ్ నేను ఫ్రంట్లో నుంచి చూసాను లాస్ట్ ఇయర్, అందుకే నేను ఇంక ఇప్పుడు వీడియో ఫ్రంట్లో నుంచి చూపిస్తున్నాను. బ్రిడ్జ్ కూడా అటుపక్క ఇటుపక్క ఎంట్రన్స్ అట్లా పెట్టారు కదా, బాగా అనిపించింది అనమాట. అది కాబట్టి నాకు ఏం గుర్తొచ్చిందంటే, మనము వీడియోస్ ఫొటోస్ చాలా బాగా వస్తాయి మరి బ్రిడ్జ్ మీద. ఇంకా విండ్ మిల్కి అయితే మనం పైకి ఎక్కితే ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు, లొకేషన్ బాగా కనిపిస్తుంది. కానీ పేషెన్స్ లేక అంత పైకి వెళ్ళలేదనమాట. ఇంతవరకు మన వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.